కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం నెల్లిపూడి గ్రామ శివారు మద్దుకూరి పెద్దకాపు శ్రీనివాసరావు పామాయిల్ వ్యవసాయ క్షేత్రంలో పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం మరియు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ రైతులకు అవగాహన సదస్సుకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులతో కలిసి ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఫామాయిల్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం మైక్రో ఇరిగేషన్ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు ఫామాయిల్ తోటలు వేయడం వలన అధిక లాభాలు పొందవచ్చునని అన్నారు. మరియు కాకినాడ జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ జివివివి ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఫామాయిల్ రైతులకు ప్రభుత్వం నుంచి అనేక రాయితీతో పాటు సబ్సిడీతో పాటు మొక్కలు ఉచితంగా రైతులకు అందజేస్తామని వివరించారు. టీడీపీ నాయకులు పర్వత సురేష్, బద్ది రామారావు, వెన్న శివ, జనసేన కన్వీనర్ మేడిశెట్టి బాబీ, అదేట్రా వరహాలు బాబు, శంకవరం రౌతులపూడి ఇన్ఛార్జ్ ఉద్యానవన శాఖ అధికారి కె దివ్యశ్రీ, పతాంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్దాపురం వి పట్టాభిరామ్, ఏజీఎండి రవీంద్ర, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ఉద్యాన శాఖ సిబ్బంది, పతాంజలి ఫుడ్ సిబ్బంది, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సిబ్బంది అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎకరానికి 11,000 రూపాయి రైతుకి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తూ ఉందండి. అదేవిధంగా పంట పండించేటప్పుడు పామాయిల్ తోటలు సాగు చేసేటప్పుడు ఎరువుల నిమిత్తం మొదటి సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు కూడా 8,400 రూపాయలు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా పంట సాగు చేసేటప్పుడు అంతర పంటలు కూడా సాగు చేస్తే ఎక్కువగా ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అంతర పంటలు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. పామాయిల్లో ముఖ్యంగా అంతర పంటల కింద అంటే పెరిగినటువంటి పామాయిల్లో అంతర పంటల కింద మనం కోకో సాగు చేసుకోవచ్చు, అదేవిధంగా మొక్క సాగు చేసుకోవచ్చు, మిరియం సాగు చేసుకోవచ్చు, అనాస సాగు చేసుకోవచ్చు, అదేవిధంగా ఇతర పూల తోటలు కానీ ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఈ పంటలు అంతర పంటల సాగు నిమిత్తం కూడా 4 సంవత్సరాల వరకు కూడా మనకి 8,400 రూపాయలు మొదటి సంవత్సరం 4 సంవత్సరాల వరకు ఇస్తూ ఉందండి. అదేవిధంగా పెరిగినటువంటి పామాయిల్ తోటలు అంతర పంటలు సాగు చేసుకోవడానికి మనకి కోకో పంటలు, తర్వాత అదేవిధంగా ఒక్క, మిరియము, అనాస ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. అవన్నీ కూడా సాగు చేసుకుంటే రైతులకి త్వరగా ఆదాయం రావడం, ఎక్కువ ఆదాయం రావడం, త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందండి. మొత్తం కలిపి ఒక ఎకరానికి 27,801 రూపాయి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుందండి ఆయిల్ పామ్ తోటలు సాగు చేయడం కోసం. అదేవిధంగా మనకి మొక్క మనం నాటేటప్పుడు గొయ్యి తీయడానికి, అదేవిధంగా మొక్క పెంచేటప్పుడు సస్యరక్షణకి, ఇతర పనులకు అన్నిటికీ కూడా ఉపాధి హామీ పథకాన్ని కూడా అనుసంధానం చేయడం జరిగింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయిల్ పాంప్ ఏరియా ప్రోగ్రామ్కి. దానికి దాంట్లో గుంతలు తవ్వడానికి, మొక్కలు నాటడానికి, మొక్కల పెంపకం, సంరక్షణ నిమిత్తం మరియు ఇతర పనుల నిమిత్తం సుమారుగా ఒక ఎకరానికి 47,648 రూపాయలు మనకి ఉపాధి హామీ పథకం ద్వారా ఈ యొక్క రైతులకి సహాయం చేయడం జరుగుతుందండి. సో ఉపాధి హామీ పథకం అనేది అనుసంధానం చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఆయిల్ పామ్ తోటల విస్తరణ పథకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారండి. ప్రభుత్వం నుంచి 100% మనకి ఈ మైక్రో ఇరిగేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ రైతులకి 5 ఎకరాల లోపు ఉంటే 100% రాయితీ ఇవ్వడం జరుగుతుందండి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి. అదేవిధంగా ఇతర రైతులకి 5 ఎకరాల లోపు ఉంటే వాళ్ళకి 90% సబ్సిడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి ఇంతకుముందు 50% ఉండేదాన్ని 70% చేయడం జరిగింది. 1 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి అయితే ఇంతకుముందు 70% ఉండేదాన్ని ఇప్పుడు 90% చేయడం జరిగిందండి. అదేవిధంగా 10 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకి 50% రైతులతోటి డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కల్పించడం జరుగుతుందండి. స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావాల్సినటువంటి రైతులకి 50% రైతు అన్ని రకాల రైతులకి కూడా ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుందండి. సో పామాయిల్ తోటలు సాగు చేయడంతో పాటుగా ఈ యొక్క మైక్రో ఇరిగేషన్ పథకాలైనటువంటి డ్రిప్ మరియు స్ప్రింక్లర్ను కూడా రైతులు సద్వినియోగం చేసుకుని ఈ ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తే రైతు త్వరగా అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా లాభపడడానికి